మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, హర్యానా ఎన్నికల రిజల్ట్ వచ్చింది, జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ వచ్చింది, కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నైరాశ్యంలోకి వెళ్ళినట్టు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో గెలిచినప్పటికీ కూడా ఆనందం ఎక్కువగా ఉన్నట్టయితే కనబడతలేదు. దేనికి ఇవాళ హర్యానాలో ఓడిపోవడం అంటే ఇది ఒక విధంగా కాంగ్రెస్ కు పెద్ద సెట్ బ్యాక్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే హిందీ బెల్ట్, హర్యానా అన్నది హిందీ బెల్ట్ లో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పుంజుకోలేకపోతున్నది. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే హిందీ బెల్ట్ లో ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ మీకు చెప్తా. ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ మంచి చేసిన దాంట్లో యూపీ, కొంత మేరకు హర్యానాలో కూడా 5 సీట్లు రావడం జరిగింది. తర్వాత కొంత మేరకు కొద్దిగా రాజస్థాన్లో 11 సీట్లు వచ్చినాయి. తర్వాత అది మళ్ళీ మహారాష్ట్రలో వచ్చినాయి. అయితే ఎక్కడైతే మొన్న ఎంపీ ఎలక్షన్లలో మనం చూసుకుంటే చాలా రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలు బాగా ఉన్న దగ్గర బీజేపీ దెబ్బతిన్నది, చాలా సీట్లు కోల్పోయింది. ఉదాహరణకు యూపీలో కూడా అదే జరిగింది. సమాజ్వాదీ పార్టీ గెలిచింది, అక్కడ కాంగ్రెస్ పెద్ద గొప్పతనం కాదు. ఇప్పుడు కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖి ఉన్న దగ్గర మీరు చాలా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కానీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూస్తే గుజరాత్ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఎక్కడ కూడా బీజేపీతోని ముఖాముఖి కాంగ్రెస్ గెలవడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు కూడా అవుతుంది. ఇప్పుడు ఇది 3వసారి యాంటీ ఇంకంబెన్స్ ఉన్నది. యాంటీ ఇంకంబెన్స్ ఎంత ఉన్నదంటే వీళ్ళకి ఓట్లు కూడా బీజేపీకి 40% కన్నా ఎక్కువ రాలేదు. అయినా కూడా 60% యాంటీ ఇంకంబెన్స్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ దాన్ని వాడుకోలేకపోయింది, గెలవలేకపోయింది 3వసారి. అంటే ఇది ఒక విధంగా వ్యవస్థాగత వైఫల్యమే కాకుండా ఎత్తుగడల రీత్యా కానీ అక్కడ హిందీ బెల్ట్ సైకాలజీ ఏంది అన్నది ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ కానీ మిగతా థింక్ ట్యాంక్ కానీ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఆ వేయలేకపోవడమే ఇప్పుడు వెంకటస్వామి గారు అన్నారు జాట్ల ఓటమి అయితే మీరెందుకు నెత్తి వేసుకున్నారు వాళ్ళను జాట్లను? అది కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ పోయిన తర్వాత గెలవడం ముఖ్యం, అది ముఖ్యం. ఇది 3వసారి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోవడం అంటే ఇది ఒక విధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం, వాళ్ళ విధానాలు కానీ నిర్మాణం కానీ ఐడియాలజీ కానీ ఇప్పటి వరకు కూడా నా ఉద్దేశంలో హిందీ బెల్ట్ పోలేకపోతున్నది. చాలా రాష్ట్రాలలో కూడా రేపు మళ్ళీ జార్ఖండ్ ఉన్నది, జార్ఖండ్ కూడా అదే పరిస్థితి వచ్చినట్టున్నది. రేపు మళ్ళీ మహారాష్ట్ర కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళు వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకోకుండా ఉండి ఏదో వాళ్ళే ఓట్లేస్తారు, మేము గెలుస్తాం, ఇది కాంగ్రెస్ ఫిలాసఫీ. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే జనాలే ఓట్లేస్తారు, మనం గెలిచిన తర్వాత అధికారం మనం రోజులు ఉంటే మళ్ళీ ఓట్లు వేయకపోతే మళ్ళీ ఇంట్లో ఉంటాం. కుందేలు తాబేలు స్టోరీ అనుకోవచ్చా? కుందేలు తాబేలు స్టోరీ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అనుకోవచ్చా? కుందేలు కాదు, వీళ్ళు తాబేలు కాదు, ఏది కాదు. ఎందుకంటే ఇప్పటికీ నేను చెప్తాను, మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా వీళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది. మోడీ మీద పెద్దగా భ్రమలు లేవు, ప్రేమ లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం పోతే మొన్న అసలు ఎంపీ ఎలక్షన్స్లే కేంద్ర ప్రభుత్వంలో అధికారం వచ్చేది ఇండియా కూటమికి. అక్కడ కూడా సరిగా చేయలేదు వీళ్ళు, అక్కడ చేయలేదు. అదే మరి పరంపర మళ్ళీ ఇదే కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ విధాన పరంగా వ్యవస్థ పరంగా మిగతా అన్ని అంశాలలో అది పూర్తిగా మళ్ళీ బీజేపీని ధీటుగా ఎదుర్కొనే లెవెల్ వస్తుంది తప్ప బీజేపీని కాంగ్రెస్ ఓడగొట్టలేదు. వాళ్ళకి ఇష్టంలో లేకుండా బీజేపీ రాజ్యం చేస్తారు. ఒకటి పాపిరెడ్డి గారు, ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఏవైతే హర్యానాలో ఉన్నాయో రానున్న జార్ఖండ్, మహారాష్ట్ర కానీ లేదంటే ఒకవేళ వచ్చే 2 సంవత్సరాల్లో జమిలీ ఎన్నికలు అంటున్నారు, అవేమన్నా వచ్చినా కానీ ఇంపాక్ట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? ఇది కాంగ్రెస్ విని కన్నా కూడా బీజేపీ పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ హర్యానాలో బీజేపీ ఓడిపోయి ఉంటే జార్ఖండ్, మహారాష్ట్రలో అది బాగా బలైన పడి ఒక విధంగా ఆత్మరక్షణలో ఉండేది. ఇవాళ హర్యానాలో గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పరెంట్కి వచ్చారు. మళ్ళీ వాళ్ళ స్ట్రాటజీస్ ఏంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది వాళ్ళకి ఒక మళ్ళీ లైఫ్ దొరికింది. హర్యానా అన్నది వాళ్ళ నా ఉద్దేశంలో మోడీకి ఒక జీవితంలో మళ్ళీ ఇచ్చింది మళ్ళొకసారి. ఒకవేళ కాశ్మీర్, హర్యానా రెండింటి ఓడిపోతే డెఫినెట్గా జార్ఖండ్లో కానీ మహారాష్ట్రలో కానీ దాని ఇంపాక్ట్ ఉండేది. ఈ 4-5 రాష్ట్రాలు ఓడిపోతే వాళ్ళు గెలిచి కూడా కేంద్రంలో అధికారంలో ఉండే కూడా మోడీకి ఇమేజ్ ఉండకపోయేది, బీజేపీ హవా ఉండకపోయేది. కానీ ఇది నా ఉద్దేశంలో 100% కాంగ్రెస్ స్వయంకృపాధారం. దానికి వాళ్ళు మూల్యం భవిష్యత్తులో కూడా తెలుసుకుంటారు. రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి రామిరెడ్డి గారితో మాట్లాడదాం. రామిరెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారో, ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూస్తాం.
కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ని ఏ రకంగా